వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు పూర్తి ఫైనల్ తేదీ ఖరారు చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే గత 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఇప్పుడు ఎవరైతే 2,000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి 4,016 రూపాయలు, ఇక ఎవరైతే 4,016 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేసేందుకు సమయం అనేది పట్టింది. దీంతో పాటుగా నిధుల సర్దుబాటు చేయడానికి కూడా భారీగానైతే సమయం అనేది తీసుకున్నారని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు, ఎవరెవరికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బులను విడుదల చేయాలో జిల్లాల వారీగా ఈ ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలో మనకి పూర్తి వివరాలు అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో మీకైతే ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు మహాలక్ష్మి డబ్బులు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి నుంచి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ముందుగా రేపు ఏ జిల్లాలలో ఈ సెప్టెంబర్ నెల పాత పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులను విడుదల చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలుసుకుందాము. సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు, సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు, 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకైతే సెప్టెంబర్ నెల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం జమ కానటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి 2 నెలల పెన్షన్ డబ్బులు రేపు పంపిణీ అయిపోయే పెన్షన్ డబ్బులలో కలుపుకొని అయితే పంపిణీ అయిపోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రేపు విడుదల చేయబోయే పెన్షన్ డబ్బుల కోసం 1,300 కోట్ల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేసుకోలేరో ఇంకా తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే అప్డేట్స్ అనేది చేసుకుని ఉన్నట్లయితే మీకైతే పెన్షన్ డబ్బులు ముందుగానైతే జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల డబ్బులు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెల, డిసెంబర్ నెలలో 2 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ 2 నెలల్లో మహాలక్ష్మి పథకం, కొత్త పెన్షన్ల పథకం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే అప్డేటు. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.